నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబర్స్కి అందరికీ బాగా ఉపయోగపడే ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే VidIQ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం మనం. ఇది మన క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేయాలంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి మోర్ టూల్స్లో గెట్ ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేస్తే కనుక ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్స్ వస్తాయి. కింద గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా వస్తుంది. దీంట్లో మనం ఏంటంటే VidIQ అని సెర్చ్ చేస్తే VidIQ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేసి యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తే కనుక మన క్రోమ్ బ్రౌజర్కి యాడ్ అవుద్ది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఓకే, ఇలా యాడ్ చేసేసాక మనం బ్రౌజర్ చూస్తే పక్కన మనకి IQ అని చెప్పి మనకి కనిపిస్తుంది కదా బ్రౌజర్లో URL పక్కన, అది VidIQ ఎక్స్టెన్షన్ అనమాట. అది ఇన్స్టాల్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేశాక పైన మీకు ఇక్కడ నా ఛానల్లో కనిపిస్తుంది కదా 86 3.k అని. 86 అనేది ఏంటంటే లాస్ట్ 60 అవర్స్లో 60 మినిట్స్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే 3.2k అనేది ఏంటంటే లాస్ట్ 48 అవర్స్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. అలా మనకి ఏమేమి చూపించాలి అంటే అక్కడ క్లిక్ చేస్తే అక్కడ కింద చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ టిక్కులు పెట్టుకుంటే మనకి ఏమేమి కావాలనేది అవి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఒక వీడియో కనుక ప్లే చేస్తుంది అంటే మన ఛానల్లో వీడియో అయినా అవ్వచ్చు, లేదా వేరే ఛానల్లో వీడియో అయినా అవ్వచ్చు. ఏ ఛానల్లో ఏ వీడియో ప్లే చేస్తున్నా కూడా మనం కనుక ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇదేంటంటే ఆ వీడియోకి సంబంధించి ఓవర్ వ్యూ మొత్తం ఇస్తుంది అనమాట. పక్కన చూస్తే కనుక మీకు VidIQ స్కోర్ ఎంత, నెక్స్ట్ వ్యూస్ పర్ అవర్ ఎన్ని వస్తున్నాయి అసలు, నెక్స్ట్ దీనికి సంబంధించి దీనికి మొత్తం ఎన్ని వ్యూస్ ఉన్నాయి అంటే ఈ వీడియోకి మొత్తం ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఏ కంట్రీస్ నుంచి వ్యూస్ వస్తున్నాయి, నెక్స్ట్ సోషల్లోకి వచ్చేపాటికి దీనికి లైక్స్, ఫేస్బుక్ లైక్స్ ఎన్ని ఉన్నాయి, యూట్యూబ్ షేర్స్ ఉన్నాయి, యూట్యూబ్ లైక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తున్నాయి. కిందకు వస్తే మళ్ళీ మనకి SEO ఓవర్ వ్యూ అనమాట. SEO అంటే ఏంటంటే SEO స్కోర్ ఎంత ఉంది అనేది కూడా మనకి చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ ఛానల్కి వచ్చేప్పటికి ఛానల్ రెవెన్యూ ఎంత ఉంది, ఛానల్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఈ ఛానల్ అంటే ఈ వీడియో ఏ ఛానల్లో ఉందో ఆ ఛానల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ అలాగే వీడియో ట్యాగ్స్కి వస్తే కనుక వీళ్ళు ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేశారు ఈ వీడియోకి, ఈ ట్యాగ్స్ ఏమేమి ర్యాంక్ అయినాయి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ ఒక వీడియోని ప్లే చేస్తుంటే మనం ఇలా చూడొచ్చు. నెక్స్ట్ అలాగే VidIQ వెబ్సైట్కి కనుక వెళ్తే అంటే పైన ఎక్స్టెన్షన్ క్లిక్ చేసి VidIQ క్లిక్ చేస్తే కనుక మనం VidIQ వెబ్సైట్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ వెబ్సైట్లో మన ఛానల్ గురించి మొత్తం మనం చూడొచ్చు అనమాట. ఓకే, VidIQ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మన ఛానల్ ఓవర్ వ్యూ అంతా ఇస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా, దీంట్లో మీరు చూస్తే కనుక డెమోగ్రాఫిక్స్ ఉంటాయి, అంటే ఏ ఏజ్ వాళ్ళు మన ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారని చూడొచ్చు. నెక్స్ట్ అలాగే మన ఛానల్లో టాప్ వీడియోస్ ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, టాప్ వీడియోస్ ఏమేమి ఉన్నాయి మన ఛానల్లో, నెక్స్ట్ అలాగే టాప్ సెర్చెస్ ఏమేమి ఉన్నాయి, ఇలా మనం అన్నీ చూడొచ్చు అనమాట. కిందకు వస్తే మనకి బెస్ట్ టైం టు పోస్ట్, ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేది చూడొచ్చు. నెక్స్ట్ అలాగే టాప్ ప్లేలిస్ట్లో అలా చూడొచ్చు. మనకి ట్రెండింగ్ వ్యూస్, మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, వాచ్ టైం ఎంత, ఇవన్నీ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే సెకండ్ ట్యాబ్ క్లిక్ చేస్తే వీడియోస్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని ఇక్కడ ఒకేసారి చూడొచ్చు అనమాట. అలాగే ప్రతి వీడియోని మనం కంపేర్ చేసుకోవచ్చు వేరే వీడియోస్తో. అంటే ఇప్పుడు ఒక వీడియో చూస్తే దాంట్లో ఎన్ని ట్యాగ్స్ ఇచ్చామో, దానికి VidIQ స్కోర్ ఎంత, ఇప్పటిదాకా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అలాగే ఇప్పటిదాకా ఎన్ని యూట్యూబ్ లైక్స్ వచ్చినాయి, ఇలా మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చూసుకుని మనం ఏంటంటే ఒక వీడియోని ఇంకో వీడియోతో కంపేర్ చేసుకోవచ్చు, దేనికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనేది చూడొచ్చు. అలా ప్రతి వీడియోని కూడా మనం ఇక్కడ అనాలిసిస్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలా తర్వాత చూస్తే మనకి సబ్స్క్రైబర్ అనాలిసిస్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ బటన్లో ఏంటంటే సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్ గురించి మనం అనాలిసిస్ చేయొచ్చు. అంటే మన సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఏ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు, దేనికి ఎక్కువ లైక్స్ ఇస్తున్నారు, ఏ ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం సబ్స్క్రైబర్ అనాలిసిస్లో చూడొచ్చు. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేప్పటికి మనకి SEO అనే ట్యాబ్, ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి వీడియో కూడా సజెస్టెడ్ ట్యాగ్స్ అనేది ఇస్తుంది. అంటే నా ఛానల్లో ప్రస్తుతం సజెస్టెడ్ ట్యాగ్స్ ఏం చూపించట్లేదు, ఇక్కడ బల్క్ SEO అనమాట. సజెస్టెడ్ ట్యాగ్స్ అంటే ప్రతి వీడియోకి కొన్ని ట్యాగ్స్ని సజెస్ట్ చేస్తూ చూపిస్తుంది, వాటిని మనకు మెయిల్ కూడా పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే కాంపిటేటర్స్ అని క్లిక్ చేస్తే కనుక అసలు మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అలా మనం అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మన కాంపిటేటర్ ఛానల్ ఏదైనా ఐడియా ఉంటే అది ఇక్కడ ఇస్తే కనుక దాంతో మనల్ని కంపేర్ చేసి చూపిస్తుంది అనమాట. అది ఈ వెబ్సైట్ గురించి. నెక్స్ట్ ఇంకా మీకు చెప్పాలంటే మన ఛానల్లోకి వెళ్తే కనుక మనం వీడియోస్ని మాస్ ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీడియోస్ అన్ని సెలెక్ట్
సెలెక్ట్ చేసుకుంటే పైన మనకి VidIQ బటన్ క్లిక్ చేస్తే కనుక మాస్ ఎడిట్ అని ఉంటుంది. మాస్ ఎడిట్, కార్డ్స్ అండ్ ఎనోవేషన్స్, ఇలా వీటిని కూడా కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ వీటిని కూడా మనం మాస్ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్కొక్క సింగిల్ వీడియోని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, మాస్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. VidIQ అనేది ప్రతి యూట్యూబర్కి కావాలి. యూట్యూబర్కి ఉంటే కనుక చాలా బాగుంటుంది, ప్రతి యూట్యూబర్కి అవసరం కూడా అనమాట. అది ఏంటంటే మన ఛానల్ గురించి అనాలిసిస్ చేయడానికని, ట్యాగ్స్ చేయడానికని. నెక్స్ట్ అలాగే చూసారు కదా, ఒక వీడియోకి మనం థంబ్నెయిల్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మన వీడియో స్ట్రీమ్ అవుతుంది కదా, ఆ స్ట్రీమ్ అయ్యే దాంట్లో మధ్యలో ఒక ఫ్రేమ్ని మనం థంబ్నెయిల్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటంటే కామెంట్స్, దీంట్లో ఏంటంటే కామెంట్స్ కూడా మనం ఏంటంటే డిఫరెంట్ వేస్లో చూడొచ్చు, ఫిల్టర్ చేసుకుని చూడొచ్చు అనమాట కామెంట్స్ని. ఈ VidIQ కనుక ఇన్స్టాల్ చేసి లేకపోతే మనకి కామెంట్స్ని ఫిల్టర్ చేసి చూసుకోలేం, అలాగే చూసుకోగలం. ఇక్కడ ఏంటంటే VidIQ ఉంటే కనుక మనం డోంట్ గివ్ రిప్లైస్ ఇవ్వని కామెంట్స్ని విడిగా చూడొచ్చు, అలాగే మనం రిప్లై ఇచ్చిన కామెంట్స్ని చూడొచ్చు. అలా డిఫరెంట్ వేస్లో మనం కామెంట్స్ని కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే మనం వీడియో యాడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ అనేది ఇవ్వడానికి కూడా ఇది VidIQ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అనేది మనం అప్లోడ్ చేశాక కింద మనకి ఏంటంటే VidIQ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక కింద మనకి బూస్ట్ దిస్ వీడియో అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఏంటంటే VidIQ కొన్ని ట్యాగ్స్ని, సజెస్టెడ్ ట్యాగ్స్ని మనకి కింద ఇస్తుంది అనమాట. ఈ ట్యాగ్స్ని యాడ్ చేయడం ద్వారా ఏంటంటే మన VidIQ స్కోర్ అనేది పెరుగుతుంది, అది SEO స్కోర్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి అనమాట. అంటే ఏంటంటే మనం ట్యాగ్స్ గురించి వెతుక్కోకుండా VidIQ ఉంటే కనుక అదే కింద ట్యాగ్స్ ఇస్తుంది కాబట్టి మనకి ట్యాగ్స్ వెతుక్కోకుండా ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ఈజీగా యాడ్ చేయొచ్చు అనమాట. ప్రతి యూట్యూబర్కి కూడా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది, వ్యూస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.